వచ్చే ఏడాది ఆరంభంలో భారత్ న్యూజిలాండ్ మధ్య జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్ లో భాగంగా హైదరాబాద్ లో ఒక మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. 2026 జనవరిలో టీమిండియాతో 3 వన్డేలు 5 టీ20లు ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు భారత్ కు రానుంది. ఈ 8 మ్యాచ్ల కోసం జైపూర్, మొహాలి, ఇండోర్, రాజ్కోట్, గువాహటి, హైదరాబాద్, త్రివేంద్రం, నాగపూర్ వేదికలుగా షార్ట్ లిస్ట్ చేశారు. ఈ సిరీస్ల కోసం మరికొన్ని వేదికలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ రోజు ముంబైలో జరగనున్న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో వీటిని ఆమోదించనున్నారు. భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగే ఈ సిరీస్ లో 3 వన్డేలు 5 టీ20ల అంతర్జాతీయ మ్యాచ్లు ఉంటాయి. అంతకుముందు సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా జట్లతో టీమిండియా టీ20 సిరీస్ లో ఆడవలసి ఉంది. ఇక న్యూజిలాండ్, భారత్ మధ్య వన్డే టీ20 సిరీస్ తర్వాత 2026 టీ20 ప్రపంచ కప్ జరగనుంది. ఇది ఫిబ్రవరి, మార్చి నెలలో జరిగే అవకాశం ఉంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా దీనికి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ప్రస్తుతం ఈ టోర్నమెంట్ లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉంది. మొత్తానికి వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ కు ముందు భారత్ కనీసం 14 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడవలసి ఉంది. ఇందులో దక్షిణాఫ్రికాతో 4 టీ20 మ్యాచ్లు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లతో 5 టీ20 మ్యాచ్లు ఉన్నాయి. ఇక ఈ ఏడాది ఆసియా కప్ భారత్ లో నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ ఆసియా కప్ నిర్వహణ ఇంకా సందేహంలోనే ఉంది. దీని స్థానంలో మరే ఇతర సిరీస్ గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ ఆసియా కప్ ఆడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ నిర్వహిస్తే టీ20 ఫార్మాట్ లోనే ఆడవలసి ఉంది.